ఆ దేశాల్లో ఉద్యోగాలు చేసే వాళ్ళు లేక అందరూ పిచ్చెక్కి తిరుగుతున్నారు. అన్ని ఎంఎన్సి కంపెనీలు విస్తారంగా ఉన్నవి, కానీ జాబ్ చేసేవారు కొద్ది మంది. అందుకు విదేశాలకి మరియు ఎంఎన్సి కంపెనీలకి మీ పిల్లల్ని పంపించారు. యెరూషలేములో ఆయన మందిరం కట్టబడబోతుంది. మన దేశంలో ప్రధానమంత్రి రకరకాలైన చట్టాలు తీసుకురాబోతున్నాడు. రాబోయే కాలంలో సువార్త కూడా ప్రకటించలేము. దేవుడు చెప్తున్నాడు, సమయాన్ని సద్వినియోగపరుచుకోండి, వ్యర్థంగా పోనివ్వక. వెలుగున్నప్పుడే మనం పని చేయాలి, చీకటిలో ఏమీ చేయలేం. ఆయన రాకడ చాలా సమీపంగా ఉంది. ఇన్ని రోజులు మనం చిన్నప్పటి నుంచి విన్నాం, కానీ ఇప్పుడు లేదు. మీకు తెలుసు, ఈ లోకంలో ఇంకా మీరు ప్రేమిస్తున్నారా? ఏ రోజు చివరి ప్రయాణమో తెలియదు. మనకంటే గొప్ప గొప్ప వాళ్ళంటే మనకంటే ముందే వెళ్ళిపోయారు. మనల్ని ఇంకా దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే మన అవిధేయత వలన మనం ఇంకా పాపంలోనే ఉన్నామేమో. ఆయన నిజమైన ప్రాణం పెట్టాడు, నిజమైన సత్యాన్ని, నిజమైన దేవుడిని, ఆ పరలోకాన్ని మనం గ్రహించలేకపోతున్నామేమో. ఈ లోకం శాశ్వతం కాదు, ఏ రోజు చివరి రోజు తెలియదు. మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో దాన్ని ఏమీ ఉంచడు దేవుడు. ఆయనకి ఇష్టమైన రీతిగానే ఉండాలి, మనకిష్టమైన ఏమీ ఉంచడు ఆయన. అందుకని దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నాను, ఏదో మిమ్మల్ని విమర్శించడానికి, మీకు బోధ చెప్పడానికి, మీకు వాక్యాలు తెలియకపోతే గుర్తు చేయటానికి నేను ఈ వీడియోని పెట్టట్లేదు. దయచేసి దేవుడి వాక్యం ఈ విధంగా చెప్తుంది అని మాత్రమే మీకు నేను గుర్తు చేస్తున్నాను. దయచేసి మీరు మారండి, అనేక మందిని మార్చండి. మార్చండి అంటే వాళ్ళ కులాన్ని, మన మతాన్ని కాదు. మీరు దేవుడి దగ్గరికి తీసుకొస్తే వాళ్ళ మనసును ఆయన మారుస్తాడు. ఇది మనసు మార్పిడి, మత మార్పిడి కాదు. దేవుడు చాలా ప్రేమమయుడు. ఈ లోకంలో ఏం సంపాదించినా నువ్వు వేస్టే. ఆయన కోసం ఒక్క ఆత్మని ఆయన సిలువ సాక్షిగా నిలబెడితే మీకు అందరికీ వందనాలు దేవుడి పేరిట. ఇదిగో ఈరోజు చాలా రోజుల నుంచి చూస్తున్న ఒక సిలువని కొండ మీద 2.5 కిలోమీటర్ 3 కిలోమీటర్ల పైన ఉంటుంది. ఒక రోడ్డు మార్గం ఉంది, కానీ మాకు రోడ్డు మార్గం తెలియక అడ్డదారిలో ఎక్కువచ్చాం. చాలా అలసిపోయాం. అన్ని చెట్లు, ఇదిగో ప్యాంట్లు, చొక్కాలు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. అయినా మనకేం సోకు లేదు. ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి ప్రార్థన చేసుకోవాలి, అలాగే మీకు 4 మాటలు చెప్పాలని వచ్చాం. అయితే ఇప్పుడు దాకా ఎక్కాం, బాగా హార్ట్ బీట్ బాగా స్పీడ్ అయిపోయింది. కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మీకు అనేక విషయాలతో మీతోటి మాట్లాడతాం. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ దేవుని పేరిట వందనాలు. ఈరోజు మేము రోజు వెళ్ళే మార్గంలో నేషనల్ హైవేనే ఒకటి ఉంది. దానిపైనే ఒక కొండ 2.5 నుంచి 3 కిలోమీటర్ల దూరం వరకు ఉంటుంది. దీనికి ఏదో ఒక రూట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, మొత్తం అది అంతా బిల్డ్ చేస్తున్నారు, సైడ్ వాల్స్ అవన్నీ. సో మేము అది చూసుకోకుండా అడ్డదారిలో పడి ఎక్కువచ్చాము. అందుకని చాలా ఆయాసము, అంతా నీరసము, బాగా హార్ట్ బీట్ స్పీడ్ అయిపోయింది. అందుకని కొంచెం మాట్లాడుతున్నాను, ఏమనుకోబాకండి. ఇక్కడికి వాస్తవానికి కాసేపు ప్రార్థన చేసుకుని వెళ్దాం. చాలా రోజుల నుంచి సిలువ చూస్తున్నాం కదా, చాలా బాగుంది, చాలా అద్భుతంగా. ఎంత పైకి మరి ఎలా మోసుకొచ్చారో వాళ్ళు తెలియదు. మేము ఓన్లీ నడిచి వస్తేనే ఇంత ఇదిగా ఉంది. దాదాపు ఒక 30 ఫీట్లు హైట్ ఉంది, ఒక 15 ఫీట్లు వెడల్పు ఉందండి సిలువ. చాలా అద్భుతంగా ఉంది. కొండ మీద ఒక మంచి చర్చి కట్టుకునేంత ప్రాంగణం, దాదాపు ఒక 2-3 ఎకరాలు ఉంది పైన ఫ్లాట్. చాలా బాగుంది. అయితే మనమంతా క్రైస్తవులం కదా, కొన్ని విషయాలు క్లారిటీగా మాట్లాడుకుందాం. ఎందుకంటే మనమంతా దేవుడి పిల్లలం కదా. మనకి బైబిల్ ఏం బోధిస్తుంది, మనం ఎలా బ్రతుకుతున్నాం అనేది ఈరోజు మనం తెలుసుకుందాం కొన్ని విషయాలు. ఓకేనా? మీరు బైబిల్ గ్రంథం ఉన్నట్టయితే దయచేసి ప్రతి ఒక్కరు బైబిల్ తీయండి. మీరు నామకార్థ క్రైస్తవులాగా ఉండబాకండి, మీరు గ్రహించండి, దాని ప్రకారం జీవించండి. ఓకేనా? తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11, 12, 13 వచనాల్లో ఈ విధంగా ఉంది.
ఎలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడు మన రక్షకుడినైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకమును స్వబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. కానీ మనం ఎలా బ్రతుకుతున్నాం? మనం ఎలా బ్రతుకుతున్నాం ఆలోచించండి. మనకి నీతి లేదు, నిజాయితీ లేదు, భయం లేదు, భక్తి లేదు, బుద్ధి లేదు, సిగ్గు లేదు, సమయోచితమైన జ్ఞానం లేదు, దేవుని ప్రేమ లేదు, సువార్త భారం అస్సలే లేదు. ఎందుకు అంటే మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం ఈ విధంగా ఉంది. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ప్రకటిస్తున్నామా? ప్రకటిస్తూ మనం ఏం చేయాలి? మత్తయి సువార్త 28:19 కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. మనం సువార్త ప్రకటించము, సర్వ సృష్టికి వెళ్ళి అనేక సమస్త జనములను శిష్యులుగా తయారు చేయము. మనమేమో సువార్త ప్రకటింపము, మన పాస్టర్లేమో శిష్యులను తయారు చేయడు. అందుకే దేవుని వాక్యం ఇలా చెప్తుంది. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం, ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల, త్రుట్టిల్లిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధియగును. మన జీవితంలో అన్నీ ఉన్నాయేమో కానీ సువార్త భారం లేదు. అందుకే మనకి ఏమీ లేవు, మనం ఇంకా పాపులమే. తెలుసుకోండి. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం ఈ విధంగా చెప్తుంది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఎందుకు అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు, యేసుక్రీస్తు కార్యములను చెయ్యరు. మీకు యేసుక్రీస్తు అంటే భయము లేదు, యేసుక్రీస్తు అంటే భక్తి లేదు, యేసుక్రీస్తు అంటేనే మీరు అసలు భ్రష్టు పట్టిపోయారు. తెలుసుకోండి. వాక్యం ఇలా చెప్తుంది. 1 పేతురుకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. క్రైస్తవుడని చెప్పుకోవడానికి సిగ్గు కాదు, గర్వపడాలి. ఎందుకంటే ప్రభు ప్రాణమే పెట్టడం మన కోసం. మనం ఏం చేస్తున్నాం ఆయన కోసం? తెలుసుకోండి. ఇంకా ఎన్ని రోజులు నామకార్థంగా ఉంటారు? సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలములగును. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనం, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. మరి నువ్వెలా ఉన్నావు ఈ రోజున? నీ భారం యెహోవా మీద కదా నువ్వు మోపాలి. నువ్వు భారం మోపవు ఆయన మీద, ఇంకేం మోపుతున్నావు? బాబోయ్, మనం ఆయన మీద భారం వేయం, ఎందుకంటే బాధ్యత వేస్తాం. దేవా నన్ను పోషించు, తండ్రి నా పిల్లలను చదివించు అని బాధ్యత దేవుని మీద వేస్తాం. ఎందుకంటే మన పిల్లలు, మన పాస్టర్ గారి పిల్లలు చదువుకొని అమెరికా, ఆస్ట్రేలియా, లండను, కెనడా, దుబాయ్, సింగపూరు, మలేషియా ఇలా వాళ్ళు నచ్చిన కంట్రీకి పంపుతాం. ఎందుకని అడగండి. మీకు తెలుసుగా, ఆ దేశాల్లో ఉద్యోగాలు చేసే వాళ్ళు లేక అందరూ పిచ్చెక్కి తిరుగుతున్నారు. అన్ని ఎంఎన్సి కంపెనీలు విస్తారంగా ఉన్నవి, కానీ జాబ్ చేసేవారు కొద్ది మంది. అందుకు విదేశాలకి మరియు ఎంఎన్సి కంపెనీలకి మీ పిల్లల్ని పంపించారు. ఈ విషయం పాపం ఈ పిచ్చోడికి తెలియదు. ఎందుకంటే నేను అంత పిచ్చిగా ప్రేమించి ప్రాణమే పెట్టాడు ఈ సిలువలో. ఎందుకంటే నీకు పిల్లలు పుట్టినప్పుడు నువ్వు ప్రార్థించావు కదా, దేవా నాకు గర్భఫలాన్ని ఇవ్వండి, నేను మీ సేవకు నా కొడుకునిస్తా, నా కూతుర్నిస్తానని. మళ్ళీ పిల్లలు డాక్టరు, ఇంజనీరు, లాయరు ఇంకా పెద్ద చదువులు చదివేటప్పుడు ఫీజు కట్టడానికి కూడా నీకు గతి లేకపోతే మళ్ళీ ప్రార్థించావు కదా, యేసయ్యా చదువు పూర్తయ్యాక నీ సేవకు నా పిల్లల్ని ఇస్తానని. పాపం ఆయన అమాయకుడు కదా, నిన్ను నమ్మి నీ కోసం ప్రాణమే పెట్టాడు ఈ సిలువ మీద. అంత అమాయకుడు, కానీ నువ్వు ఆయన మోసం చేస్తున్నావు. తెలుసుకో ఇప్పటికైనా. అందుకు విదేశాలకి నీ పిల్లల్ని పంపించావు. లేదంటే ఇండియాలోనే పెద్ద పెద్ద కంపెనీల్లో లేదా గవర్నమెంట్లో పెద్ద పెద్ద పోస్టుల్లో మీ పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు. దేవుడికి మానవుడికి తేడా ఏంటో మీకు తెలుసు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనంలో, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఒక్క పూట భోజనం కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. అంత భ్రష్టు పట్టిపోయాడు. అట్లాంటి భ్రష్టు పట్టిన వారు కానీ వ్యభిచారి కానీ ఉండునేమో జాగ్రత్త చూసుకోండి అని చెప్తున్నాడు. గుర్తు చేస్తున్న బైబిల్ వాక్యం మనకి.
ఈ లోకంలో ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మేశాడు, మీకు తెలుసు. అందుకే ఏ రోజు చివరి రోజో మనకు తెలియదు. కానీ ఆ ఒక్క రోజు మాత్రం మన పిల్లలు విదేశాల్లో కావచ్చు, ఇండియాలో పెద్ద పెద్ద కంపెనీలో కావచ్చు, మన పిల్లలు లేదా మనం సంపాదించిన డబ్బుతో వండుకొని తిని చచ్చి నరకానికి పోవాలి. అంతే, అదే మన చివరి కోరిక, మన ఎజెండా అదే. ఈ లోకపు కూటి కోసం ఎందుకు ఇంతగా పాకులాడుతున్నావు? ఈ లోకంలో తినటానికి జానడ పొట్ట కోసం ఎక్కడికో విదేశాలకు పంపిస్తున్నావు. నీ దేశం అంతా నశించిపోతుంది కదా, నీకు భారం లేదా? నీ దేశం మీద ప్రభువుకే భారం ఉండి 12 మంది శిష్యుల్లో ఒక అతన్ని ఇక్కడికి పంపించాడు కదా, తోమాని. ఆయన మనమే కదా ఆయన చంపేసింది. మరి మనం ఎందుకు విదేశాలకు వెళ్ళిపోతున్నాం? మన గమ్యం ఏంటి? ఏ రోజు చివరి ప్రయాణం? ఏం సంపాదించో ఈ లోకంలో నువ్వు పరలోకం కోసం? ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు కదా, నీకు అది గుర్తు రావట్లేదా? నీకు బుర్ర లేదా? నామకార్థంగానే బ్రతుకుతావా ఇంకా నువ్వు? ఎందుకు మీరు ఇలా తయారయ్యారంటే, 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-2. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. అర్థమైందా మీకు? అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఎందుకు అంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13-14 వచనాలు ఏమని చెప్తున్నాయి మీరు ఒకసారి బాగా గ్రహించండి. ఎలయనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రును పనివారునై ఉన్నారు. మనం దొంగల దగ్గరికి, అపోస్తుల వేషం వేసుకున్న వారి దగ్గరికి, మోసగాండ్ల దగ్గరికి వెళ్తున్నాం. మీరు గుర్తుపట్టండి, మన పాస్టర్ గారు మంచోళ్ళేనా? మన పాస్టర్ గారు అపోస్తుల బోధ ఎందున్నాడా? సువార్త ప్రకటిస్తున్నాడా? భారం ఉందా ఆయనకి? నశించిపోయే ఆత్మల పట్ల భారం ఉందా? దేవుడు ప్రాణం పెట్టాడు కదా, ఆ భారం అన్న, ఆ బాధ్యత అన్న ఉందా లేదా అనేది మీరు గ్రహించుకోండి, మీకు తెలుస్తుంది. సరేనా? మీరు అనుకోవచ్చు, ఇదేంటే మల్లికార్జున బ్రదర్ ఇలా మాట్లాడుతున్నాడు మన పాస్టర్లనే అని మీరు ఆశ్చర్యపోవచ్చు. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొని ఉన్నాడు. 14వ వచనం చెప్తుంది. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొని ఉన్నాడు. ఇది నిజం. ఏ సంఘానికైనా, ఏ పాస్టర్ అయినా సువార్త ప్రకటించే భారం, బాధ్యత లేదో ఆ సంఘము, ఆ పాస్టరు ఇద్దరు ఆత్మీయంగా చచ్చిపోయి ఉన్నారు. ఇది సత్యం, మీరు తెలుసుకోండి. మీరు తెలుసుకోకపోతే దేవుడికి లెక్క చెప్పాలి. మీ ఆత్మలు కూడా పరలోకానికి చారవు మీరు నామకార్థంగా ఉంటే. ఎందుకు అంటే యోహాను రాసిన పత్రిక 10వ అధ్యాయం 1-2 వచనాలు ఏమని చెప్తున్నాయి మీరు చూడండి. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనువాడునై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. మరి మీ కాపరి ఏ ద్వారంలో ప్రవేశిస్తున్నాడు? మనమంతా గొర్రెలం కదా, మన ద్వారంలోనే ప్రవేశిస్తున్నాడా? ఆయన మన కాపరి కదా, ఆయన ద్వారంలో ప్రవేశిస్తున్నాడా? ఎవరి ద్వారంలో ప్రవేశిస్తున్నాడు కాపరి? తెలుసుకోండి. మరి అసలు నీ ద్వారం ఏది? నీ పిల్లల ద్వారం ఏది? నువ్వేం చేస్తున్నావు? నీ పిల్లలు ఎక్కడున్నారు? నీ పిల్లలు ఏం చేస్తున్నారు? ఎప్పుడైనా ఆలోచించావా? నీ బాధ్యతను మర్చిపోయి నీ దేవుడి మాటను లెక్క చేయకుండా ఎన్ని రోజులు తిరుగుతావు? అందుకే మార్కు సువార్త చెప్తుంది 16వ అధ్యాయం 15-16. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. మార్కు సువార్త 9:48. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. కానీ నువ్వెక్కడ పని చేస్తున్నావు? రా, నీ తండ్రి ఏడుస్తూ నిన్ను పిలుస్తున్నాడు. ఎన్ని రోజులు నామకార్థంగా ఉంటావు? నీ పిల్లల్ని చదివించుకునేందుకు విదేశాలకు పంపించడానికా? నీ పిల్లలకి కనీసం ఫీజులు కట్టడానికి గతి లేనప్పుడు నీకు ప్రభు దయచేశాడే, ఏడ్చి ప్రార్థన చేసావే. ఎందుకు? నీకు ఇష్టం వచ్చిన కంపెనీలో జాయిన్ చేసి ఉద్యోగం చేయించడానికా? మరి దేవుడి పని ఎవరు చేయాలి? నీకు పిల్లలు అయినప్పుడు ప్రార్థన చేసావు కదా, ప్రభువా నా కుమారుడు నువ్వు, నా కుమార్తె నువ్వు సేవకిస్తానని. మరి నీ గర్భఫలం దేవుడు ఆశీర్వదించాడు కదా, మరి నీకు ఆ మాత్రం జ్ఞానం లేదా? ఏం చేస్తున్నావు? నీ పిల్లల్ని ఏం చేస్తున్నావు? నువ్వేం చేస్తావు? అసలు నీకు బాధ్యత లేదా దేవుడి రాజ్యం మీద? ఈ లోకంలో ఇంకా ఏం సంపాదిద్దామనే కానీ ఆలోచన? ఏం సాధిస్తావు నువ్వు? తెలుసుకో. తండ్రి అసలు నీ కోసం ఇంకా ఎదురు చూస్తున్నాడు. ఆయన చాలా బాధగా, ఇప్పటికైనా నువ్వు తెలుసుకుంటావేమోనని. నువ్వెందుకు తెలుసుకోలేకపోతున్నావు? ఈ లోకం శాశ్వతం కాదు. నీ గమ్యం ఏమిటి? నువ్వు పరలోక సంబంధివి కాదా? ఈ రోజు చనిపోతే రేపటికి 2 రోజులు, ఆ తర్వాత నిన్నెవ్వడూ పట్టించుకోడు.
ఆలోచించుకో. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం 14వ వచనంలో, భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, నేను మీ యజమానుడును, ఇదే యెహోవా వాక్కు. దేవుడి ఆలోచన గమనించండి. పిల్లలారా అంటే బాధపడతారని ఏమంటున్నాడో చూడండి. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం, భ్రష్టులైన బిడ్డలారా. ఆయన పిల్లలారా అంటే ఫీల్ అవుతారేమోనని భ్రష్టులైన బిడ్డలారా అంటున్నాడు. అంటే ఇంకా ప్రేమిస్తానే ఉన్నాడు. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమునకు నేను బాగు చేసేదను. మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను, మీరు రండి అని దేవుడు మళ్ళీ పిలుస్తున్నాడు. దేవుడు ఇంకా ప్రేమిస్తున్నాడు. ఎలా అంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5-6, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో నున్నాడని మిమ్మును గూర్చి మీరు ఎరుగరా? మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకుందురని నిరీక్షించుచున్నాను. దేవుడు ఈ పాపిష్టి మనిషి కోసం ఇంకా నిరీక్షిస్తున్నాడంట. ఎందుకంటే ఆయనకి ఇంకా ఒక ఆశ, నువ్వు ఇంకా ఇప్పటికైనా ఏమన్నా వస్తావేమో ఆయన వైపు, ఆయన మాట వింటావేమో, ఆ భ్రష్టత్వంలో నుంచి, ఆ చెడు వ్యసనాల్లో నుంచి నువ్వు బయటకు వచ్చి ఆయన సాక్షి ఉంటావని ఆయన ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు, ఇంకా నిరీక్షిస్తున్నాడు. కానీ నువ్వే బయటికి రాలేకపోతున్నావు. మత్తయి సువార్త 23:28లో, అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగపడుచున్నారు గాని లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. తెలుసుకోండి. అవును కదా, అందరూ చదివిస్తున్నారని పిల్లలను చదివించారు, అందరూ విదేశాలకు పంపుతున్నారని మీ పిల్లల్ని కూడా విదేశాలకు పంపించారు. అయిపోయింది. ఇక దేవుడి పని అక్కర్లేదు, ఆయన ప్రాణం పెట్టింది అక్కర్లేదు. అక్కడ మీ పిల్లలు ఏం చేస్తున్నారో తెలియదు మీకు. ఏం చేస్తున్నారో ఒకసారి గ్రహించండి. మొన్న సుమన్ టీవీలో ఒక ఇంటర్వ్యూ చూశాను. ఒక మంచి డాక్టర్ అంట, మంచిగా 2 పిల్లలు అన్నా చెల్లెళ్ళు, బాగా కోట్ల రూపాయలు ఆస్తుంది. లాక్డౌన్ నుంచి పిల్లలు ఇంట్లోనే ఆన్లైన్ క్లాసుల్లోనే ఉంటున్నారు. మీరు కూడా చూసే ఉంటారు ఆన్లైన్లో. 2 పిల్లలు, వాళ్ళ అమ్మ లేట్ నైట్ వస్తూ ఉంటుంది సర్జరీస్ అవి చేసి, గైనకాలజిస్ట్ కాబట్టి. ఒకరోజు వచ్చేసరికల్లా అన్నా చెల్లెలు 2 బెడ్రూమ్లో జరగరాని పాపం చేస్తున్నారు, చెయ్యరాని పాపం చేస్తున్నారు. చూసి తట్టుకోలేక తల్లి, ఏంటి ఇలా చేయటం తప్పు కదా అంటే, వాడేమో నాకు చెల్లి లేకపోతే నేను చచ్చిపోతానంటాడు, ఈ అమ్మాయి ఏమో నాకు అన్నయ్య లేకపోతే చచ్చిపోతానంటుంది. 2 ఎటన్నా పోయి సావండని విదేశాలకు పంపించారంట. మన పిల్లలు అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి మనం. ఇక్కడేదో మన వాళ్ళు ఎంబీబీఎస్ చదువుతున్నారా, లేకపోతే బీటెక్ చదువుతున్నారా, ఎంటెక్ చదువుతున్నారా, ఎంబీఏ చదువుతున్నారా, లా చదువుతున్నారా, లేకపోతే పెద్ద పెద్ద కంపెనీల్లో జాబులు చేస్తున్నారా, అమెరికాలో, ఆస్ట్రేలియా అన్ని దేశాలు చేస్తున్నారా అనేది ముఖ్యం కాదు. వాళ్ళ స్థితి ఏంటి, వాళ్ళ గతి ఏంటి, అసలు మీ అబ్జర్వేషన్లో ఉన్నారా వాళ్ళు? మీ చేతులు దాటి వెళ్ళిపోయారా? దేవుడు నిన్నే లెక్క అడుగుతాడు నీ పిల్లలు పాడైపోతే. అది తెలుసుకోండి. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 38వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, ఒక్కడైనను నిలవకుండా అపరాధములు నశించును, భక్తిహీనుల సంతతి నిర్మూలమగును అంటున్నాడు ఆయన. ఒక్కడైనను నిలవకుండా అపరాధులు నశించుదురంట. భక్తిహీనుల సంతతి అయితే అసలు నిర్మూలమే చేస్తాడంట ఆయన. తెలుసుకోండి. యెహెజ్కేలు రాసిన పత్రిక 33వ అధ్యాయము 18వ వచనం ఈ విధంగా ఉంది, నీతిమంతుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడల ఆ పాపమును బట్టి అతడు మరణము నొందును. మీ పిల్లలు నీతిలో ఉన్నారా, పాపంలో ఉన్నారా? నీతిలో ఉంటే మంచిదే, పాపంలో ఉంటే ఖచ్చితంగా ఆ పాపాన్ని బట్టి అతను మరణం నొందుతాడంట. దేవుడు హెచ్చరిస్తున్నాడు. తెలుసుకోండి. దేవుడికి ఇప్పుడు వచ్చింది కోపం, ఇప్పటిదాకా భరించాడు. ఆమోసు రాసిన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం, మీ అపరాధములు విస్తారములైనవనియు మీ పాపములు ఘోరమైనవనియు నేను ఎరుగుదును. తెలిసిపోయింది దేవుడికి. దయచేసి మారండి, దేవుని మాట విని సువార్త చెప్పండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం, దాసులారా యథార్థమైన హృదయం గల వారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తుకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. అసలు మీ యజమానుడు ఎవరు? నిన్ను ఈ లోకానికి పరిచయం చేసిన యజమాని ఎవరు? ఒక్కరోజైనా ఆలోచించావా? ఆయన సృష్టికర్త కదా, ఆయన ప్రాణమే పెట్టారు కదా నీ కోసం. మర్చిపోయి ఇంకా ఈ లోక ధనం కోసం ఆశపడుతున్నావు. ఏం చేసుకుంటావు ధనం? మార్కు సువార్త 10వ అధ్యాయం 25వ వచనం ఈ విధంగా చెప్తుంది, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభము.
మీకు తెలుసు కదా ఈ వాక్యాలన్నీ. ఈ దేవుని వాక్యము నీకు తెలుసు కదా, మరి ఇంకా ఎందుకు నువ్వు దేవునికి లోబడట్లేదు? అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయం 19-20లో ఈ విధంగా ఉంది. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మిటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. 20వ వచనం, పరలోకమందు మీ కొరకు ధనమును సమకూర్చుకొనుడి, అచ్చట చిమ్మిట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగల కన్నము వేసి దొంగిలరు. మరి పరలోకంలో నీ ధనాన్ని సంపాదించాలి అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? పేతురుకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం, కాబట్టి దేవుని చిత్తా ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. మీ ఆత్మలను ఎవరికి అప్పగించారు? సృష్టికర్తకే ఆత్మకి అప్పగించారా? యేసయ్యకి అప్పగించారా? పరిశుద్ధాత్మ దేవుడికి అప్పగించారా? ఇంకేదైనా వేరే దురాత్మకి అప్పగించారా? ఎవరికి అప్పగించారు మీ ఆత్మల్ని? మీ పాస్టర్ గారికి అప్పగించారా? మీ మందిరానికి అప్పగించారా? మీ నామకార్థపు జీవితానికి అప్పగించారా? నీ దేహం అంతా కాలిపోద్ది, ఆత్మను ఎవరికి అప్పగించావు? సరైన మార్గంలో దేవుడికి అప్పగించండి. ఎన్ని రోజులు మీరే కంట్రోల్ చేసుకుంటారు మీ ఆత్మల్ని? దేవుడి కంట్రోల్లో కదా మీ ఆత్మలు ఉండాలి, తెలుసుకోండి. ఓకే, మరి తర్వాత ఇంకేం చేయాలి తండ్రి అని అన్నారనుకోండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 39వ వచనం, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. సరే ప్రభువా, ఇంకా నేనేం చేయాలి చెప్పు యేసయ్యా అని అన్నావు అనుకో. నువ్వు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనంలో ఈ విధంగా దేవుని వాక్యం చెప్తుంది, నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. సరే యేసయ్యా, పరలోకం ఎప్పుడు తీసుకెళ్తావు? మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి నిమిత్తం హింసింపబడాలి అంటే మనం ఏం చేయాలి? నీతి నిమిత్తం హింసింపబడాలంట. మరి సువార్తను ప్రకటిస్తేనేగా హింసించేది. మీలో ఎంతమంది సువార్తను ప్రకటిస్తున్నారు? మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం వెతకాలి, అప్పుడు పరలోకం మనకిస్తాడు ఆయన. మళ్ళీ ఇక్కడ కూడా అదే సువార్తే, పరలోకపు నీతి వెతకాలంట. సువార్త అనే పరలోకపు నీతి వెతకాలి మనం. ఇక్కడ అందరూ అనుకుంటున్నారు సువార్తను ప్రకటించాలంటే చాలా భారం అని. మత్తయి సువార్త 11వ అధ్యాయం 30వ వచనం, ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను నున్నవి. తెలుసుకోండి, ఆయన పని చేయాలంటే చాలా భయపడతా ఉంటాం. నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి అని చెప్తున్న వాక్యం. మరి మీరెందుకు బాధ్యత లేకుండా అంత బరువు కలిగేదో జీవిస్తున్నారు? తెలుసుకోండి. ఏంటి ప్రభువా, ఇన్ని రోజులు సువార్త అంటే భారం బరువు అనుకున్నావు, ఇప్పుడేమో తేలిక సులువు అంటున్నావు. అవును కుమారుడా, నా కుమార్తె, మీరు సాధు సుందర్ సింగ్ లాగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా చెప్పులు లేకుండా నడవలసిన అక్కర్లేదు. మరి ఇంకెలా ప్రకటించాలి ప్రభువా? ఇంకో పెద్ద ఆయన సైకిల్ మీద దేశమంతా తిరిగి వాక్యాలు రాసినట్టుగా మీరు రాయక్కర్లేదు. మరి ఇంకెలా ప్రభువా? పురుషోత్తం చౌదరి లాగా విజయనగరం నుండి మదనపల్లి వరకు కాలు నరకన సువార్త చేస్తూ అన్నం పెట్టమని వాళ్ళ భార్య దగ్గరికి వెళ్తే పేడ మీద పులిహార పెట్టింది, తిన్నాడు. నువ్వు అలా తినక్కర్లేదు. మరి ఇంకెలా చేయాలి ప్రభువా? యేసయ్యా, నేను ఎలా సువార్త చెప్పాలి? ఇంకా గాడ్స్ వే మిషన్ అని అన్నీ వదులుకొని 2002 జనవరి 10వ తేదీ నుండి కారులో తిరుగుతూ పెట్రోల్ బంక్లో పడుకొని మతోన్మాదుల చేతులతో దెబ్బలు తిని కేసులు పెట్టించుకొని ప్రతి నెల కోర్టుకు పరిగెడుతూ ఆ మిగిలిన కారుకి యాక్సిడెంట్ అయితే ఎవరిని డబ్బులు అడుక్కోలేక, తిని తినక, ఎవరికి చెప్పుకోలేక ఇప్పటివరకు 1550 గ్రామాల్లో సిగ్గు లేకుండా ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద నిలబడి సువార్తను ప్రకటిస్తే 59 మంది బాప్తిసం పొందారు. ఆ మల్లికార్జున బ్రదర్, అలా కూడా మీరు చేయక్కర్లేదు. జస్ట్ మీ పక్కన వారికి, మీ ఊరి వారికి, మీకు తెలిసిన వారికి, లేదంటే రోజు ఒక ముగ్గురికి సిగ్గుపడకుండా బాధ్యతగా సువార్త ప్రకటిస్తే చాలు. యూదా పత్రిక 1వ అధ్యాయము 17, 18, 19, అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులందరినీ మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకొనుడి. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మలేని వారునయ్యుండి భేదములు కలగజేయుచున్నారు. చూడండి వాక్యం ఏం చెప్తుందో. అట్లాగే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12, 15 ఒకసారి మీరు చూడండి. మనము భక్తిహీనతను
ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించి శుభ్రపదమైన నిరీక్షణ నిమిత్తము వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ అధికారముతో దుర్బోధన ఖండించు నుండును. నిన్నెవరిని తృణీకరింపనీయకుము. వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ అధికారముతో దుర్బోధన ఖండించుచు నుండుము. నిన్నెవనిని తృణీకరింపనీయకుము. నిన్నెవనిని తృణీకరింపనీయకుము. యోహోను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. మరి ఇవన్నీ నిజమేనా ప్రభువా? ఖచ్చితంగా నిజమే. మత్తయి సువార్త 5వ అధ్యాయం 18వ వచనం. ఆకాశమును భూమియు గతించిపోయినే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నా అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనం. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపని చెప్తున్నాడు దేవుడు. మరి మీరెలా ఉన్నారు? ఇవన్నీ ఎందుకు చెప్పగలిగాం? ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను? నేను జీవిస్తున్నాను. నిన్నగాక మొన్న దేవుడిని నమ్ముకున్నాను. నిన్నగాక మొన్న నేను దేవుడిని తెలుసుకున్నాను. నేను ప్రకటిస్తున్నాను. మీరేం చేస్తున్నారు? మీరు నాకంటే పుట్టుకతో క్రైస్తవులు కదా, మీరంతా సీనియర్లు కదా, మీ చుట్టాలంతా పాస్టర్లే. చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో టీచర్స్ మీరే, సండే స్కూల్లో డ్యాన్స్ ప్రోగ్రాంలు వేసేది మీరే, సండే స్కూల్లో వాక్యాలు బోధించేది మీరే, పాటలు పాడేది మీరే, ఆరాధన చేసేది మీరే, వాక్యాలు చెప్పేది మీరే, బోధించేది మీరే, ఉపదేశించేది మీరే. మరెందుకు మీరు ఇంకా తెలుసుకోలేకపోతున్నారు? ఎన్ని రోజులు నామకార్థంగా ఉంటారు? ఈ లోకంలో ఇంకా మీరు ప్రేమిస్తున్నారా? ఏ రోజు చివరి ప్రయాణమో తెలియదు. మనకంటే గొప్ప గొప్ప వాళ్ళంటే మనకంటే ముందే వెళ్ళిపోయారు. మనల్ని ఇంకా దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే మన అవిధేయత వలన మనం ఇంకా పాపంలోనే ఉన్నామేమో. ఆయన నిజమైన ప్రాణం పెట్టాడు, నిజమైన సత్యాన్ని, నిజమైన దేవుడిని, ఆ పరలోకాన్ని మనం గ్రహించలేకపోతున్నామేమో. ఈ లోకం శాశ్వతం కాదు. ఏ రోజు చివరి రోజు తెలియదు. మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో దాన్ని ఏమీ ఉంచడు దేవుడు. ఆయనకి ఇష్టమైన రీతిగానే ఉండాలి. మనకిష్టమైన ఏమీ ఉంచడు ఆయన. అందుకని దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నాను, ఏదో మిమ్మల్ని విమర్శించడానికి, మీకు బోధ చెప్పడానికి, మీకు వాక్యాలు తెలియకపోతే గుర్తు చేయటానికి నేను ఈ వీడియోని పెట్టట్లేదు. దయచేసి దేవుడి వాక్యం ఈ విధంగా చెప్తుంది అని మాత్రమే మీకు నేను గుర్తు చేస్తున్నాను. దయచేసి మీరు మారండి, అనేక మందిని మార్చండి. మార్చండి అంటే వాళ్ళ కులాన్ని, మన మతాన్ని కాదు. మీరు దేవుడి దగ్గరికి తీసుకొస్తే వాళ్ళ మనసును ఆయన మారుస్తాడు. ఇది మనసు మార్పిడి, మత మార్పిడి కాదు. దేవుడు చాలా ప్రేమమయుడు. ఈ లోకంలో ఏం సంపాదించినా నువ్వు వేస్టే. ఆయన కోసం ఒక్క ఆత్మని ఆయన సిలువ సాక్షిగా నిలబెడితే చాలు. అదే నీకు కోటి, అదే నీకు 10 కోట్లు. ఈ జానడి పుట్ట కోసం ఎన్ని అబద్ధాలు ఆడతావు, ఎన్ని మోసాలు చేస్తున్నావు, ఎన్ని అక్రమాలు చేస్తున్నావు, ఎన్ని కోరుతున్నావు, ఎన్ని కూడబెట్టుకుంటున్నావు. ఏం చేయటానికి? మనం వేసుకున్న చొక్కా కావచ్చు, మనం కట్టుకున్న చీర కావచ్చు, ఏది కూడా రాదే. అన్ని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఒక పక్క మనం చనిపోయినప్పుడు ఏడుస్తూనే ఉంటారు, మనల్ని పాతి పెట్టడానికి మన ఇంట్లో వాళ్ళే రెడీ చేస్తారు. ఒక పక్క మనం చనిపోయినప్పుడు ఏడుస్తూనే ఉంటారు, చుట్టూ గుమిగూడి. ఒక పక్క మన బంధువులే మనకి గుంతదవుతారు. ఎందుకు? బూడ్చిపెట్టడానికి. ఈ లోకం శాశ్వతం కాదు. ఒక 2 రోజులు ఏడుస్తారు, 3 రోజులు ఏడుస్తారు, 4 రోజులు కృతజ్ఞత కూటం పెట్టుకుంటారు, సంవత్సరానికి జ్ఞాపకార్థం కూటం పెట్టుకుంటారు. తర్వాత ఏంటి? ఒక గోడకే పరిమితం నీ ఫోటో. కానీ నువ్వెక్కడున్నావు? పరలోకంలో ఆయనతో పాటు ఉన్నావా? ఈ లోకం శాశ్వతం కాదని మీకు తెలుసు కదా. ఇంకా ఎందుకు ఈ లోకం కోసం బ్రతుకుతున్నావు నువ్వు? ఈ జీవితం ఎందుకు? ఏం సాధిస్తావు? నేనైతే ఏం సాధించలేదు. మొత్తం నేను చేసిందంతా సున్నా. నేను ఎన్ని రోజులైతే డబ్బు సంపాదించాలి అనుకున్నానో దేవుడు నన్ను మొత్తాడు. ఇప్పుడు దేవుడు పని చేస్తున్నాను అన్ని తెలుసుకొని. దేవుడు నన్ను బ్రతికించాడు, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, నా పని చేయమని చెప్పాడు. సువార్త ఎలా ప్రకటించాలి? రోడ్డు మీదకి వెళ్తే, నీట్గా వెళ్తే, కారు అక్కడ పెట్టుకొని, పైన బాక్స్ పెట్టుకొని, యేసు ప్రభువుని నమ్ముకోండి, నేను ఒకప్పుడు త్రాగుబోతుని, ఒకప్పుడు తిరుగుబోతుని అని చెప్తే అందరూ విచిత్రంగా చూస్తారు. నాకేం సిగ్గు లేదు. ఆయన నా కోసం సిగ్గు లేకుండా తన్నులు తిన్నాడు, దెబ్బలు తిన్నాడు, ఒళ్ళంతా రక్కించుకున్నాడు, చంపబడ్డాడు, ప్రాణమే పెట్టాడు కలవరి సిలువలో. మనం ఎంత ఆఫ్టర్ ఆయన గురించి సిగ్గుపడటానికి? మరి మీకెందుకు లేదు ఈ సిగ్గు? మీకు సిగ్గు అనిపించట్లేదా? మీకు బుద్ధి లేదా? మీ జ్ఞానం ఏమైంది? తెలుసుకోండి. దయచేసి ఇప్పటి నుంచైనా మారండి.
రోజు 3 పూట్ల భోజనం పెడుతున్నాడు. కనీసం ఒక 3 కన్నా దేవుడు సువార్తను ప్రకటించాలి. దయచేసి తెలుసుకోండి, ప్రార్థించండి. కార్ ఇంకా నెక్స్ట్ వీక్ వస్తుంది, మళ్ళీ సువార్త స్టార్ట్ చేయాలి. దేవుడు ఈ గ్యాప్ ఎందుకు పెట్టిందంటే ప్రార్థనలో, వాక్యంలో బలపడుటకు, ఆయన చిత్తాన్ని ఏంటో తెలుసుకొనుటకు. అవన్నీ నేను ప్రార్థనలో పొందుకొని నేను మీకు ఈ విషయాలు చెప్తున్నాను. ఇట్లా ఖండించరు. ఖండిస్తే పాస్టర్స్ వాళ్ళ కానుకలు రావు. ఎవ్వడు సువార్త చేయడు, చేసేవాళ్ళు లేరు. సువార్త చెయ్యని సంఘము, సువార్త చెయ్యని పాస్టరు చచ్చిపోయిన రీతిలో ఉన్నారు. వాళ్ళ ఆత్మీయ స్థితి చనిపోయి ఉంది. వాళ్ళ ఏజ్ పెద్దదనుకోండి, వదిలేసేయండి. వాళ్ళు యంగేజ్లో ఉన్నారు, లేకపోతే ఒక మిడిల్ ఏజ్లో ఉన్నారు, సువార్త ఎందుకు ప్రకటించట్లేదు మీరు ప్రశ్నించండి. ఆదివారం మీరు కానుకలు వేస్తున్నారు, మళ్ళీ వచ్చే ఆదివారం దాకా అవే తిని వాళ్ళ పిల్లలు వాళ్ళు సుఖంగా ఉంటున్నారు. మీరు కదా రోజు కూలి పనికి పోయేది, నాలి పనికి పోయేది, చిన్న చిన్న ఉద్యోగాలు చేసేది, వ్యాపారాలు చేసేది. ఎక్కడో మీ పిల్లలు బయట దేశంలో దశంభాగాలు పంపిస్తున్నారు కదా, ఏం చేయడానికి? సువార్త ప్రకటించాలి కదా. ఇంకా మనం మాత్రమే ఇక్కడ చిన్న చర్చ్ ఉంది, ఇంకొంచెం పెద్ద చర్చ్ చేసుకోవాలి. పలానా పాస్టర్ మీటింగ్ పెట్టాడు, మనం కూడా వెళ్ళి పెద్ద సభలు పెట్టాలి, మహాసభలు. వాళ్ళు సౌండ్ సిస్టమ్ వేరేది పెట్టారు, మనం JBL పెట్టాలి, ఔజా పెట్టాలి. వాళ్ళు ఓన్లీ సాంబారే పెట్టారు, మనం చికెన్ పెట్టాలి. ఇవా? నువ్వు మీటింగ్ పెట్టినా, చర్చి పెద్దది చేసినా, చేయకపోయినా క్రైస్తవుడు ఎప్పుడు లోకంలోనే లేడు. అడిగి పరలోకం ఏంటో తెలుసు, నరకం అంటే ఏంటో తెలుసు. నువ్వు చెప్పాల్సింది అన్యులకు కదా, దేవుడి ప్రేమ తెలియని వాళ్ళకి కదా. అలాంటి సువార్త పరిచర్లో మీరు పాలిభాగస్తులు అవ్వాలి కదా. ఎందుకు మీ చర్చిలో మీరు దశంభాగాలు వేస్తున్నారు నేను ప్రశ్నించట్లా. మీరు వేసే దశంభాగాలు, మీరు వేసే కానుకలు దేవుడి పరిచర్య, సువార్త పరిచర్య విస్తరించబడాలి కదా. మీ పాస్టర్ గారు విస్తరింపజేస్తున్నాడా? మీ చర్చి విస్తరింపబడుతుందా సువార్తలో? మీరే మంచిగా పెయింట్లు వేసుకొని, మంచి సీలింగులు పెట్టుకొని, హాల్లో ఏసీలు, గ్లాసులు అవి పెట్టుకుంటున్నారా? సువార్త ఎవరు చెప్పాలి? కాశ్మీర్ నుంచి లడక్ దాకా 450 కిలోమీటర్లు, అక్కడి నుంచి హిమాచల్ ప్రదేశ్ మనాలి దాకా 500 కిలోమీటర్లు, 1000 కిలోమీటర్లో ఓన్లీ ఒకటే ఒకటి ఉంది. లే అనే ఊర్లో ఒకటే ఒక చర్చ్ ఉంది. యేసు ప్రభు మీకు తెలుసా అంటే మేరకు మాలూమ్ నయ్య అంటారు వాళ్ళు, ఈసా మసీ మాలూమే అంటే. అలాంటి ప్రాంతాల్లోకి శిష్యులు తయారు చేయాలి కదా. శిష్యుడు ఎవరు? అయితే నీ పిల్లలను చేస్తావు, లేదంటే నీ కూతురులను చేస్తావు, నీ కొడుకులను చేస్తావు, నీ అల్లుళ్ళని చేస్తావు, నీ కోడలను చేస్తావు. నీ వారసత్వమే, అవసరమైతే నీ మనవాళ్ళని కూడా చేస్తావు. మరి నీ సంఘంలోకి వచ్చే విశ్వాసులంతా ఉండాలి కదా. మరి శిష్యులేరి? విస్తరించబడుతుందా పరిచర్య? అంటే శిష్యరికం అవసరం లేదా? యేసు ప్రభు ఎన్ని రోజులు మందిరంలో బోధించాడు? 4 గోడల మధ్య. ఆయన నలుమూలలా బోధించాడు. ఆయన నియమించిన 12 మంది శిష్యులు ఎక్కడ బోధించారు? ప్రపంచమంతా తిరిగి బోధించారు. మరి ఈరోజు నువ్వు ఎక్కడ బోధిస్తున్నావు? నీ పాస్టర్ ఎక్కడ బోధిస్తున్నాడు? నీ పాస్టర్ పిల్లలు ఎక్కడ బోధిస్తున్నారు? నీ సంఘంలో పెద్దలు ఎక్కడ బోధిస్తున్నారు? నీ సంఘంలో పరిచర్య చేసే వాళ్ళు ఎక్కడ బోధిస్తున్నారు? ఇంకా అవే మీ చర్చిలో చుమ్ముకోవటం, మీ చర్చిలో కడుక్కోవటం, మీ చర్చిలో దులుపుకోవటం, చాపలు వేసుకోవటం, 4 పాటలు పాడటం, చప్పట్లు కొట్టి ప్రార్థనలు చేసుకోవటం, తల మీద రుద్దించుకోవటం, కానుకేయటం, వెళ్ళిపోవటం. ఇదేనా క్రైస్తవ్యం? అరే కనీసం నీ సాక్ష్యం సరిగ్గా ఉండాలి కదా. నువ్వు పక్కనాడు సువార్త చెప్పాలంటే ఫస్ట్ నీ సాక్ష్యం సరిగ్గా ఉండాలి కదా. ఎన్ని రోజులు నామకార్థంగా ఉంటావు? నీ సాక్ష్యమే సరిగ్గా లేకపోతే వేరేవాడికి నువ్వు సువార్తను ఎలా ప్రకటిస్తావు? తెలుసుకోండి. నేను ఇలా అంటున్నాను, ఏం బాధపడబాకండి. సువార్త ఏ పాస్టర్ అయితే ప్రకటించట్లేదో, సువార్త ఏ సంఘం అయితే ప్రకటించట్లేదో, ఇవి 2 కూడా ఆత్మీయంగా చచ్చిపోయి ఉన్నాయి. మీరు తెలుసుకోండి. సువార్తను ప్రకటింపకపోయిన ఎడల అయ్యో నాకు శ్రమ అనుకోవాలి. అంతేగాని ఈ లోకానికి సంబంధించి తినటానికి లేకనో ఉండటానికి లేకనో శ్రమ అనుకోబాకండి. ఈ లోకంలో శ్రమ ఉందనే దేవుడే వచ్చి శ్రమ పడ్డాడు. మనల్ని ఎందుకు? అక్కడ ఆయన కుడిపార్శ్వం మీద కూర్చోబెట్టుకోవటానికి, ఆయన సన్నిధిలో ప్రకాశింపజేయటానికి. ఆయన దేవాది దేవుడే ఈ భూమి మీదకి వస్తే నువ్వేమో నీ పిల్లల్ని విదేశాలకు పంపిస్తావా? నీ పిల్లల్ని హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలు, కలకత్తాలు, ఢిల్లీలు పంపిస్తావా? ఏం చేయటానికి? అంటే దేవుడి పని ఎవరు చేయాలి? మీరేసే కానుకలతోటి మీ పాస్టర్ గారేమో మీ పిల్లలకి వీసా పాస్పోర్ట్లు ఇచ్చి అక్కడేమో మంచి కాలేజీలో సీట్ ఇచ్చి మంచి యూనివర్సిటీలోకి, అమెరికాలో, ఆస్ట్రేలియా, లండన్లో పంపిస్తారు. మీరేమో ఇంకా కూలి పనులే చేస్తూ ఉన్నారు. అంటే మీరన్నా ఎవరికైనా ఒకరికి మా చర్చికి రాండి బాగుంటుంది, దేవుడు కార్యం చేస్తారని తీసుకొస్తున్నారు. కానీ మీ పాస్టర్ గారి పిల్లలు ఎందుకు బోధించట్లేదు? వాళ్ళంతా లండన్లో సెమినరీలు చేస్తారా? ఏం చేయడానికి? వాళ్ళు అసలు ఎంత నీచమైన కార్యాలు చేస్తారో తెలుసా మీకు? బయట దేశాల్లో ఉండేవాళ్ళు మ్యాక్సిమం 90% చెడిపోయి ఉన్నారు. లోకం అంతా చెడిపోయి ఉంది. అందుకని దయచేసి మీ పిల్లల్ని దేవుడు మీకు బహుమతిగా ఇచ్చాడు. ఆయన సన్నిధిలో పెంచడానికి, ఆయన సన్నిధిలో సాక్షిగా ఉండటానికి, ఆయన సన్నిధిలో పరిచర్య చేయడానికి. మరి మీ పిల్లల్ని ఎక్కడికి పంపించావు? మరి నువ్వు తెలుసుకోండి. ఇకనైనా మారండి.
జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది. ఇప్పటి నుంచి అయినా చిన్న చిన్నగా సువార్త స్టార్ట్ చేయండి. ఈ లోకంలో నువ్వేం సాధించినా అన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. కొన్ని ఆత్మలు కొన్ని నరకంలో నుంచి అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగి రక్షించుడని చెప్తున్నాడు. కోత విస్తారంగా ఉంది, మనం కొద్ది మందిమే ఉన్నాం. మనమే మరి మన పనులు మనం చూసుకొని విదేశాలకి, వేరే రాష్ట్రాలకి, వేరే ప్రాంతాలకి వెళ్ళి జాబులు, ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటే మరి ఆయన పని ఎవరు చేయాలి? ఆయన పని లేక మన దేశం పంపించాడా మా తోమా గారిని? ఒక్కడు రావటం వల్ల, ఎక్కడో విదేశాల్లో ఉండే పర్సన్ ఒక్కడు రావటం వల్ల ఇన్ని వేల సంఘాలు తయారైన ఇండియాలో. ఎక్కడో ఇంగ్లాండ్ నుంచి విలియం కేరీ రావటం వల్ల మన చేతిలో ఈరోజు బైబుల్ ఉంది. వేల సంఘాలు స్థాపించబడ్డాయి. ఎక్కడో జర్మనీ నుంచి మొట్టమొదటి ప్రొటెస్టెంట్ చర్చ్ మన తమిళనాడులో ఆయన రాబట్టి ప్రొటెస్టెంట్ చర్చిలు ఈరోజు లక్షల్లో ఉన్నాయి. ఎవరో విదేశాల నుంచి వస్తేనే ఇంత ఇదిగా ఉంటే మనమే ఎందుకు ఒక సువార్థికుడిగా మారకూడదు? మనమే ఎందుకు ఒక మిషనరీగా మారకూడదు? చెప్పుకోవడానికి చెప్తాం, కానీ పాటించాలిగా. పెద్ద పెద్ద పాస్టర్లు చాలా పెద్ద పెద్ద డైలాగులు చెప్తారు, చాలా పెద్ద పెద్ద వీడియోలు వక్రీకరించి వెటకారంగా మాట్లాడి పెడతారు. ఒక్కడు సువార్త చెప్పడు. మీకు దమ్ముంటే రోడ్డు మీదకి వచ్చి సువార్త చేయండి. 4 గోడల మధ్యలో సువార్త చేయటం ఏంటి? దేవుడే నీ కోసం రోడ్ల మీద ఏర్చబడ్డాడు, నువ్వేమో ఏసీ మందిరాల్లో కూర్చొని బోధిస్తావా? అంటే దేవుడు అంటే నీకు లెక్కలేదా? ప్రజలంతా నశించిపోతున్నారు. ఎన్ని రోజులు వచ్చిన క్రైస్తవులకి డప్పాలు కొట్టి నీ గురించి చెప్తావు? తెలియని వాళ్ళకి కదా నువ్వు చెప్పాలి, తెలిసిన వాళ్ళకి ఎన్ని రోజులు చెప్తావు? దయచేసి నేను తప్పుగా మాట్లాడుతున్నాను, క్షమించండి. నేను వాక్యానుసారమే మాట్లాడుతున్నా, ప్రతిదీ మీకు చూపించే మాట్లాడుతున్నా. నాకు ఆ భారం ఉంది. నేను తాత్కాలికంగా అన్ని వదిలిపెట్టుకున్నాను, చేస్తున్నాను ప్రభు కోసం. మీరెందుకు చేయలేరు? మీరు కూడా చేయండి దయచేసి. ఓకే, దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ మందిరాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఎప్పుడు అంటే ఆయన సువార్తను మీరు భారంగా ప్రకటించినప్పుడు. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరు వాట్సాప్లో ఈ లింకుని పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. రోజులు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. దేవుడు చెప్పిన ప్రవచనాలు నెరవేరబడుతున్నాయి. ఆయన రాకడ సమీపంగా ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్లో ఆల్రెడీ జెరూసలేంలో ఆయన మందిరం కట్టబడబోతుంది. మన దేశంలో ప్రధానమంత్రి రకరకాలైన చట్టాలు తీసుకురాబోతున్నాడు. రాబోయే కాలంలో సువార్త కూడా ప్రకటించలేము. దేవుడు చెప్తున్నాడు, సమయాన్ని సద్వినియోగపరచుకోండి, వ్యర్థంగా పోనివ్వక. వెలుగున్నప్పుడే మనం పని చేయాలి, చీకటిలో ఏమీ చేయలేం. ఆయన రాకడ చాలా సమీపంగా ఉంది. ఇన్ని రోజులు మనం చిన్నప్పటి నుంచి విన్నాం, కానీ ఇప్పుడు లేదు. మీకు తెలుసు మనం చిన్నప్పుడు పరిస్థితులు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉన్నాయి. మొత్తం మోసం, దగ, అక్రమం, అన్యాయం. నీతిమంతుడిని ఒక్కడూ లేడు, అందరూ పాపంలో పడిపోయారు. ఇంకొకసారి మోడీ గవర్నమెంట్ వస్తే పరిస్థితులు ఏ రకంగా అవుతాయో తెలీదు. దయచేసి సమయం ఉన్నప్పుడే మీరు సువార్తను ప్రకటించండి. ఈ లోకంలో ఏం సంపాదించాలనేది ముఖ్యం కాదు, కానీ ఆయన సాక్షిగా ఎంతమందిని అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగి ఆయన సాక్షిగా ఎన్ని ఆత్మల్ని మనం రక్షించామనేది మాత్రమే ముఖ్యం. ఓకే, తెలుసుకోండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. నా కాలగతులు నీ వశం, నీ కృపాక్షేమములే నాకు బలం. నా కాలగతులు నీ వశం, నీ కృపాక్షేమములే నాకు బలం. నీ రెక్కలే నాకు ఆశ్రయం, సజీవినై ధరలో ఉండుటే నాకు వరం. నీ రెక్కలే నాకు ఆశ్రయం, సజీవినై ధరలో ఉండుటే నాకు వరం. వరముఖమాకిచ్చావయ ఈ నూతన సంవత్సరము, విరివిగా నిన్ను స్తుతింతును నీ మేలులను స్మరించుచు. వరముఖమాకిచ్చావయ ఈ నూతన సంవత్సరము, విరివిగా నిన్ను స్తుతింతును నీ మేలులను స్మరించుచు. మితిలేని ప్రేమను చూపితివి మమ్ము, గతకాలమంతయు కాచితివి. మితిలేని ప్రేమను చూపితివి మమ్ము, గతకాలమంతయు కాచితివి.
రోడ్ అనమాట. మన కారు లేదుగా, అందుకని బైకులు తీసుకొచ్చి కొండ కింద పెట్టాం. మీరంతా కూడా ప్రార్థించండి. ఈ మొత్తం కూడా చర్చి కట్టబడాలి, మంచి మందిరం. ఈ పరిసర ప్రాంతాల్లో ఒక గొప్ప మహామందిరం, దేవుని మందిరం కట్టబడాలి. వీళ్ళు మరి ఎవరో ఏ డినామినేషన్ చెందిన వాళ్ళు మరి మనకైతే తెలియదు. తెలుగునే 30 అడుగులు పెట్టారు, మందిరం ఎన్ని అడుగులు పెడతారో తెలియదు. దేవుని మహాకృపను బట్టి తొందరగా కట్టబడాలి. ఎందుకంటే ఈ ప్రాంతంలో నశించిపోయే ప్రజలు ఎక్కువగా ఉన్నారు, వాళ్ళకి స్వార్థ చెప్పే వాళ్ళు కూడా లేరు. నాలో నీ ఉండుటే మహిమకరం, నీ సంకల్పములే మేలుకరం, నీ వాగ్దానములన్నీయు శుభకరం, నీ సంకల్పములే మేలుకరం, నీ వాగ్దానములన్నీయు శుభకరం. వరముఖమాకిచ్చావయ ఈ నూతన సంవత్సరము, విరివిగా నిన్ను స్తుతింతును నీ మేలులను స్మరించుచు. వరముఖమాకిచ్చావయ ఈ నూతన సంవత్సరము, విరివిగా నిన్ను స్తుతింతును నీ మేలులను స్మరించుచు. మితిలేని ప్రేమను చూపితివి మమ్ము, గతకాలమంతయు కాచితివి. మితిలేని ప్రేమను చూపితివి మమ్ము, గతకాలమంతయు కాచితివి. జగతిలో జరిగిన మారణ హోమం, ఆవిరివలె అంతరించిరి ఎందరో జనం. జగతిలో జరిగిన మారణ హోమం, ఆవిరివలె అంతరించిరి ఎందరో జనం. మనములయము కామని పలికిన దైవం,